చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 kgs చికెన్ అండి, అల్లం వెల్లుల్లి, పెరుగు, సాల్ట్, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, నెయ్యి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫుల్ బ్రౌన్ అవ్వాలి. పచ్చిమిర్చి దంచి పచ్చిమిర్చి ముద్ద పెట్టాలి. ఆనియన్స్ బ్రౌన్ అయిపోయాయండి. చికెన్ అంతా ఇలా పెట్టేసుకున్నామండి. దంచిన పచ్చిమిర్చి 4 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఎంతైతే అవసరమో అంత వేసుకోండి. పసుపు, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, 4-5 లవంగాలు, ఒక 2 ఇలాచీ, 1/2 kg కర్డ్ అండి, కొంచెం గరం మసాలా. 1 hour తర్వాత ఇంకా స్టార్ట్ పెడదాం. ఆల్రెడీ నానబెట్టుకున్నానండి బియ్యము, పత్తా, కొంచెం పువ్వు, అజీరా అండ్ అన్నం విరగకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి. సో బియ్యం వేసేసానండి. హాఫ్ కుక్ అవ్వాలండి. 50% కుక్ అయితే చాలు. హాఫ్ బాయిల్ అయిపోయిందండి. ఇది 1 hour నుంచి మ్యారినేషన్ అయిన చికెన్ అండి. ఇంకా రైస్ వేసేసుకుందామండి. పుదీనా, మీరు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండి వేసుకోవాలి. మొత్తం నెయ్యి, కలర్ వేసుకోవచ్చు. దమ్ బిర్యానీ అని చెప్పాను కదా, దీని చుట్టూరా నేను పిండి వేస్తాను. ఇలా పెట్టేసుకోవాలండి. దీనిపైన ఇలా ఉల్టా పెట్టాలండి క్యాప్. ఇంకా ఈ పెంక మీద దమ్ బిర్యానీ ఎక్కిచ్చేస్తున్నాను. హై ఫ్లేమ్ మీద 15 minutes ఉంచాలి. ఈ పచ్చిమిర్చిలోంచి మనకు ఎయిర్ వస్తుంది. మొత్తం 45 minutes లో దమ్ బిర్యానీ మంచి కుక్ అయిపోయిందండి. చికెన్ దమ్ బిర్యానీ